హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పంతులు గారు, మా చెర్రీకి తెలియక పొరపాటు చేశాడు. మా చెర్రీ చేసిన పని వల్ల ఆ స్వామికి ఆగ్రహం వస్తుందా అని భూమి అడుగుతూ ఉంటుంది. తప్పకుండా వస్తుందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. స్వామి ఆగ్రహంతో ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం మంచిది కాదు. సత్యనారాయణ స్వామి వ్రతం మరొకసారి ఎప్పుడైనా చేసుకుందాము అని భూమి అంటూ ఉంటుంది. అమ్మా, స్వామికి ఆగ్రహం వస్తుందన్నానే కానీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆపే అంత ఆగ్రహం అయితే రాదమ్మా. అతను చేసిన తప్పుకు అతన్ని శిక్షిస్తాడు. మీకేం తప్పుండదమ్మా. మీరు నిరభ్యంతరంగా సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోవచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. భూమి, వాడి పక్కన కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతం చేయడానికి నీ మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే వాడు గగన్ కాదు, ఆకాష్ కాబట్టి అని చెప్పి అపూర్వ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. నీ పక్కన కూర్చునేది గగన్ కాదు, ఆకాష్ అని నీ నోటితో నువ్వే చెప్పేలా చేస్తాను. ఇక ఎక్కువ ఆలస్యం చేయడం మంచిది కాదు అని అపూర్వ తనలో తాను అనుకొని, భూమి, వ్రతం చేయాలనుందా లేదా? ఎందుకు ఇక్కడి వరకు వచ్చి ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటున్నారు? వ్రతంలో కూర్చోండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. పిన్ని, నువ్వు నోరు మూస్తావా అని భూమి అంటూ ఉంటుంది. అపూర్వ గారు చెప్పింది కరెక్టేనమ్మా. వ్రతం అనుకున్న తరువాత ఆగిపోవటం లాంటివి చేయకూడదు. భూమి, నువ్వు వెళ్ళి నీకోసం ఈ చీర తీసుకొచ్చాను, ఈ చీర కట్టుకొని రాపో, వ్రతం మొదలు పెడదురు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇలా ఇవ్వు శారద, భూమిని నేనే దగ్గరుండి రెడీ చేస్తాను అని అపూర్వ శారద చేతిలో నుంచి చీరని తీసుకొని, రా భూమి అని చెప్పి భూమిని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఇప్పటికైనా నీ నోటితో నువ్వే వాడు గగన్ కాదు ఆకాష్ అని ఒప్పుకో భూమి. లేదంటే ఇందాకలా చెర్రీ స్వామివారి ఆగ్రహానికి గురవుతాడన్నారే పంతులు గారు, చెర్రీ కాదు, స్వామివారి ఆగ్రహానికి గురయ్యేది నువ్వు అని అపూర్వ భూమికి చెప్తూ ఉంటుంది. పిన్ని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా బావ పక్కన కూర్చొని వ్రతం చేయడం నాకెందుకు ఇష్టం ఉండదు? నేను నా బావ పక్కన కూర్చొని వ్రతం చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. మరి చిన్నదానికి పెద్దదానికి వ్రతం ఆపేద్దామా, వ్రతం చేయకూడదు అంటూ ఎందుకు మాట్లాడుతున్నావు భూమి? నీ వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా అని అపూర్వ అంటూ ఉంటుంది. పిన్ని, నువ్వు ఏదేదో ఊహించుకుంటే నేనేమీ చేయలేవను. నా జీవితంలో ఏది జరిగినా మా నాన్న కళ్ళ ముందు జరగాలన్నది నా కోరిక. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతంలో మా నాన్న లేడు కదా అని చెప్పి వ్రతాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాను, కాదనట్లేదు. అంతేకాని అక్కడ ఉంది గగన్ బావ కాదు ఆకాష్ అని మాత్రం అనవాకే అని భూమి అపూర్వకు చెప్తూ ఉంటుంది. సరేలేరా, చీర కడతాను అని చెప్పి అపూర్వ భూమికి చీర కట్టి అందంగా రెడీ చేసి పూజ జరిగే దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఆకాష్ కూడా పట్టుబట్టలు కట్టుకొని పూజ జరిగే దగ్గరకు వస్తాడు. భూమి, పద, గగన్ రెడీ అయ్యి వచ్చాడు కూడా, నీదే ఆలస్యం అని అపూర్వ భూమిని లాక్కుంటూ పూజ జరిగే దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇక నన్ను ఎలాగైనా సరే ఆ ఆకాష్ పక్కన సత్యనారాయణ స్వామి వ్రతంలో కూర్చోబెడతారు. వ్రతాన్ని ఆపాలంటే పిన్నిని కింద పడేయాలి అని భూమి తనలో తాను అనుకొని అపూర్వ భూమిని లాక్కొని వెళ్తూ ఉంటే భూమి ఒక్కసారిగా అపూర్వను నెట్టేస్తుంది. దాంతో అపూర్వ దీపపు కుందుల మీద పడుతుంది. అపూర్వ చీరకి మంటలు అంటుకొని మంట మంట అంటూ అపూర్వ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. పిన్ని పిన్ని అని భూమి అరుస్తూ ఉంటే మమ్మీ మమ్మీ అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ పరిగెత్తుకుంటూ వచ్చి అపూర్వకు అంటుకున్న మంటలను ఆర్పుతూ ఉంటాడు. మంటలు ఎగసి పడుతూ ఉంటే నేల మీద ఉన్న కార్పెట్ తీసుకొని అపూర్వ చీరకు గట్టిగా పెట్టేస్తాడు. దాంతో మంటలు ఆరిపోతాయి. అపూర్వ స్పృహ కోల్పోతుంది. మమ్మీ కళ్ళు తెరు, మమ్మీ కళ్ళు తెరు అని నక్షత్ర గట్టి గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. నక్షత్ర, పిన్నికేమీ కాలేదులే, కంగారు పడకు. మంటలు ఎగసి పడటంతో స్పృహ కోల్పోయినట్టుంది. చెర్రీ, అత్తయ్యను ఇంటికి తీసుకెళ్ళండి, కాసేపు రెస్ట్ తీసుకుంటే తను స్పృహలోకి వస్తుంది అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక నక్షత్ర చెర్రీ ఇద్దరు కలిసి అపూర్వని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా, సత్యనారాయణ స్వామి వ్రతం అనుకునేసరికి ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు, ఇక ఎలాంటి అడ్డంకులు ఉండవులే, వ్రతం మొదలు పెట్టండి అని ఎస్పీ సూర్య చెప్తూ ఉంటాడు. సూర్య గారు, ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం,
మీరు అనవసరంగా మా విషయంలో ఇన్వాల్వ్ అవ్వకండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి మీ పని మీరు చూసుకోండి అని భూమి చెప్పడంతో ఎస్పీ సూర్య ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవునత్తయ్య, వ్రతం అనుకున్న దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. వ్రతం జరగటం ఆ స్వామి వారికి కూడా ఇష్టం లేదేమో. మరొక రోజు మంచి ముహూర్తం పెట్టుకొని వ్రతం చేసుకుందాం అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. నీకు గగన్కి మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీరిద్దరూ సంతోషంగా ఉండాలని గురువుగారిని అడిగితే గురువుగారు మీ ఇద్దరి చేతుల మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేపించమన్నారు. ఈ వ్రతం జరిగితే మీ ఇద్దరి మధ్య దూరం తగ్గిపోతుందని అనుకున్నాను భూమి, కానీ ఇలా జరిగిందేంటి అని శారద బాధపడుతూ ఉంటుంది. పంతులు గారు, సత్యనారాయణ స్వామి వ్రతం నేను మా బావ చేయాలని మా అత్తయ్య అనుకుంది, కానీ మేమిద్దరం చేయటానికి ఇన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అందుకే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆపుదామనుకున్నాము. కానీ మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చెయ్యొచ్చా పంతులు గారు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఎందుకు చేయకూడదమ్మా, బేషుగ్గా చేయొచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరి చేతుల మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. భూమి అది కాదు అని శారద అంటూ ఉంటే, మీ కొడుకు కోడల జీవితం బాగుండాలని మీ కొడుకు కోడల చేతుల మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దాం అనుకున్నారు. కానీ ఆ సత్యనారాయణ స్వామి వ్రతానికి ఎన్నో అడ్డంకులు అవరోధాలు ఏర్పడ్డాయి. మీ కొడుకు కోడల జీవితం బాగుండాలని మీరే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే తప్పేంటి? ఏం కాదు, చెయ్యండి అత్తయ్య, మామయ్యతో వ్రతం చేసే అదృష్టం మీకు దక్కుతుంది, మీరు అందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి అని భూమి శారదకు చెప్తూ ఉంటుంది. అవును శారద, పిల్లలు కూర్చొని వ్రతం చేయకపోతే ఏమైంది? వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని మనం వ్రతం చేద్దాం అని కృష్ణప్రసాద్ అంటాడు. మామయ్య కరెక్ట్గా చెప్పారు అత్తయ్య, వెళ్ళి మామయ్య పక్కన కూర్చోండి అని భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి శారద వెళ్ళి కృష్ణప్రసాద్ పక్కన కూర్చుంటుంది. కృష్ణప్రసాద్ శారద ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉంటే భూమి ఆకాష్ ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక మరోవైపు చెర్రీ వాళ్ళు అపూర్వను తీసుకొని ఇంటికి వెళ్ళి అపూర్వను బెడ్పై పడుకోబెడతారు. మమ్మీ కళ్ళు తెరువు మమ్మీ, కళ్ళు తెరువు మమ్మీ అని నక్షత్ర పిలుస్తూ ఉంటుంది. అప్పుడే శరత్చంద్ర వచ్చి ఏమైంది నక్షత్ర అని అడుగుతూ ఉంటాడు. నక్షత్ర గుడిలో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. భూమి ఎక్కడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి కాలేదు కదా మావయ్య, భూమి, అన్నయ్య, శారద పెద్దమ్మ, నాన్న అందరూ కూడా గుళ్ళోనే ఉన్నారు అని చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే శారదా కృష్ణప్రసాద్ పంతులు గారు చెప్పిన విధంగా పూజ చేస్తూ ఉంటారు. అమ్మ, ఆ స్వామివారు ఎవరితో అయితే వ్రతం చేయించుకోవాలనుకుంటారో వారితోనే చేయించుకుంటారమ్మా. మీరు మీ కొడుకు కోడల చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేపిద్దామనుకున్నారు, కానీ ఆ స్వామివారు మీరు మీ భర్త చేతుల మీద సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలనుకున్నారు. అందుకే ఇలా జరిగింది. ఏమీ కంగారు పడకండి, మీ కొడుకు కోడల జీవితం బాగుండాలని ఆ స్వామివారికి మొక్కుకోండి, అంతా మంచి జరుగుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని శారదా కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి భూమి గగన్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, వాళ్ళిద్దరి మధ్య సమస్యలు తొలగిపోవాలి, వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేలా చెయ్యి, శరత్చంద్ర గారి మనసును మార్చు స్వామి అని చెప్పి శారద దండం పెట్టుకుంటూ ఉంటుంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండాలి, వారిద్దరూ ఒకటవ్వాలి అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా దండం పెట్టుకుంటాడు. అమ్మా, ఇంతటితో సత్యనారాయణ స్వామి వ్రతం ముగిసింది, ఇక నేను బయలుదేరుతాను అని పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మోయ్య, అత్తయ్య మీరిప్పుడు హ్యాపీనా అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, నేనైతే నిజంగా సంతోషంగా ఉన్నాను, ఇలాంటి అదృష్టం ఒకరోజు వస్తుందని నేను అసలు అనుకోలేదు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. మీరేంటి ఏం మాట్లాడట్లేదు? మా మావయ్య తన మనసులో ఉన్నది బయటికి చెప్పారు కదా, మీరు చెప్పలేకపోతున్నారా అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది. నువ్వు గగన్ చేసుంటే ఇంకా సంతోషపడేదాన్ని భూమి అని శారద చెప్తూ ఉంటుంది. అవునమ్మా, భూమితో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యనందుకు నాకు కూడా చాలా బాధగా ఉంది అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. బావా, మన ఇద్దరం కలిసి ఇంకెప్పుడైనా చేద్దాంలే, నువ్వు బాధపడకు బావా అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య, నేను బయలుదేరుతాను, అక్కడ అపూర్వకి ఎలా ఉందో ఏంటో, నక్షత్ర నా పైన మా నాన్నకు ఎన్ని మాటలు చెప్పిందో ఏంటో, నేను బయలుదేరుతాను అని భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శారద, నేను కూడా బయలుదేరుతాను అని కృష్ణప్రసాద్ అంటాడు. సరే అండి అని శారద అంటుంది. ఇక శారద గగన్ ఇంటికి వెళ్ళగానే పూరి ఎదురుగా వచ్చి, అమ్మా, అన్నయ్య వదిన సత్యనారాయణ స్వామి వ్రతం చేశారా? వ్రతం బాగా జరిగిందా అని అడుగుతూ ఉంటుంది. వ్రతం
భూమి, గగన్ చేయలేదు పూరి అని శారద చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. శారద జరిగిందంతా కూడా పూరికి చెప్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ దేవుడు ఎందుకు దూరంగా ఉంచుతున్నాడో, అన్నయ్యకు దూరంగా ఉండలేక భూమి వదిన చాలా బాధపడుతుంది అని పూరి చెప్తూ ఉంటుంది. ముందు ఆ తార ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవాలంటే భూమి వదిన ఇక్కడికి రావాలి అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి పైన ఆ దేవుడు ఎప్పుడు కనికరం చూపిస్తాడో ఏంటో అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక భూమి ఇంటికి వెళ్ళగానే భూమి వ్రతం అయిపోయిందా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. వ్రతం ఆగిపోయింది నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. ఆగిపోయిందా ఎందుకు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. వ్రతం అనుకున్న తర్వాత చాలా సమస్యలు వచ్చాయి. ఈ వ్రతం జరగటం ఆ స్వామి వారికి ఇష్టం లేదేమోనని పంతులు గారు అన్నారు నాన్న. అందుకే వ్రతాన్ని వాయిదా వేశారు. వ్రతం ఇప్పుడు జరగలేదు నాన్న అని భూమి చెప్తూ ఉంటుంది. వ్రతం జరుగుంటే ఆ ఇంట్లో ఉంది గగనం ఆకాశో తెలిసిపోయేది కదా అని శరత్చంద్ర తనలో తాను అనుకుంటూ ఉంటాడు. సరే అమ్మ భూమి వెళ్ళు, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అని శరత్చంద్ర చెప్పడంతో భూమి రూమ్లోకి వెళ్తుంది. ఒంటరిగా కూర్చొని బావా నువ్వు నేను కలిసి ఉండాలని శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య బలంగా కోరుకుంటున్నారు. కానీ నువ్వు ఈ లోకంలో లేవని అత్తయ్యకు మామయ్యకు తెలిస్తే ఏమైపోతారో అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఆకాష్ గారు అని అడుగుతూ ఉంటుంది. నీతో మాట్లాడాలి, బయటకు వస్తావా అని ఆకాష్ అంటూ ఉంటాడు. సరే నా మనసు కూడా బాలేదు, వస్తాను, నేను చెప్పిన గుడి దగ్గరకు రండి అని భూమి ఫోన్ కట్ చేస్తుంది. ఇక భూమి గుడి దగ్గరకు వెళ్తుంది. భూమి వెళ్ళిన కాసేపటికి ఆకాష్ కూడా గుడి దగ్గరకు వస్తాడు. భూమి ఆకాష్ని చూసి, ఓ జుట్టంతా కత్తిరించేసుకున్నావా? ఆ కొబ్బరి పీచుల జుట్టును చూస్తేనే నాకు చిరాగ్గా అనిపించింది. ఇప్పుడు కాస్త నీ మొహం చూడాలనిపించింది. నిన్ను చూస్తుంటే నా బావను చూసినట్టే ఉంది అని భూమి ఆకాష్ని చూసి చెప్తూ ఉంటుంది. అంటే నేను ఇలానే బావున్నా అంటావా భూమి అని ఆకాష్ అంటాడు. అవును, నిన్ను చూస్తుంటే నాకు మా బావను చూసినట్టే ఉంది. మీరు ఇలానే బాగున్నారు ఆకాష్ గారు అని భూమి చెప్తూ ఉంటుంది. అవును ఏంటి గుడి దగ్గరకు రమ్మన్నావు, మనసేం బాలేదన్నావు, ఏం జరిగింది అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. భూమి కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. మీ మెడలో తాళి కట్టింది ఈ గుడి దగ్గరే కదా భూమి గారు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. అవును, తాగిన మైకంలో పెళ్లి చేసుకుందామా బావా అని అడిగాను. వెంటనే ఈ అమ్మవారి సాక్షిగా నా బావ నా మెడలో 3 ముళ్ళు వేశాడు అని భూమి ఏడుస్తూ ఉంటుంది. భూమి గగన్ల పెళ్లి జరిగిన రోజుని భూమి ఆకాష్ ఇద్దరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా భూమి తేరుకొని, అవును మా పెళ్ళి ఇక్కడే జరిగిందని మీకెలా తెలుసు? నిజం చెప్పండి, నేను మా బావ బయోగ్రఫీలో కూడా మా పెళ్లి గురించి రాయలేదే అని భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. మీరే చెప్పారు భూమి గారు అని ఆకాష్ అంటూ ఉంటాడు. నేను చెప్పలేదు, నిజం చెప్పు అని భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. మీరే చెప్పారంటే నమ్మట్లేదు. రండి ముందైతే ఆ అమ్మవారికి దండం పెట్టుకుందాం, ఆ తరువాత మన ఇద్దరం ఫైట్ చేసుకుందాం అని చెప్పి ఆకాష్ చెప్పులు విడిచి భూమిని తీసుకొని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. భూమి మాత్రం అనుమానంగా ఆకాష్ వైపు చూస్తూ ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే అచ్చం నా బావను చూసినట్టే ఉంది. ఇతను నా బావేనా? నాటకం ఆడుతున్నాడా? అందుకే మా ఇద్దరి పెళ్లి జరిగిన విషయం ఇతనికి తెలిసిందా అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. భూమి గారు ఏం ఆలోచిస్తున్నారు? దేవుడికి దండం పెట్టుకోండి అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ చేతిని తీసుకొని అమ్మవారి మీద పెట్టి, ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఆకాష్వా నా గగన్ బావ్వా? అమ్మవారి మీద ఒట్టేసి అబద్ధం చెప్పకూడదు అని భూమి ఆకాష్ని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఆకాష్ ఏం చేస్తున్నారు భూమి గారు అంటూ తన చేతిని లాగేసుకుంటాడు. నువ్వు అమ్మవారి మీద ఒట్టేశావు, అబద్ధం చెప్పకూడదు, నిజం చెప్పు అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నిజమా? నేను నిజంగానే ఆకాష్ని అంటూ ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా, కాదు నువ్వు నా బావ్వే అని భూమి నిలదీస్తూ ఉంటుంది. నిజమేంటో చెప్పకపోతే అమ్మవారి ముందు ఉన్న త్రిశూలం తీసుకొని పొడుచుకొని చచ్చిపోతాను అని భూమి ఆకాష్ని బెదిరించడంతో, వద్దు భూమి వద్దు, అంత పని చెయ్యొద్దు అని చెప్పి ఆకాష్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హగ్ చేసుకొని, సారీ భూమి, నన్ను క్షమించు, నేను నీ బావ గగన్నే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక భూమి ఒక్కసారిగా షాక్ అయ్యి ఆకాష్ షర్టు పట్టుకొని, నువ్వు నా బావ్వా, మరి ఇన్ని రోజులు ఎందుకు అబద్ధం చెప్పావు, ఎందుకు మా అందరినీ మోసం చేశావు అంటూ
కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.